మరి కాసేపట్లో రాష్ట్రపతిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలవనున్నారు. బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందించి నిర్మలా సీతారామన్ అనుమతి కోరనున్నారు. అనంతరం పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. లోక్సభలో 11.04 నిమిషాలకు బడ్జెట్ పైన నిర్మలా ప్రసంగం ప్రారంభించనున్నారు. మరో 2 గంటల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. సరిగ్గా 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు, కేటాయింపులు, ప్రభుత్వ లక్ష్యాలను సభలో ఆమె వివరిస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ సామాన్యుడి ఆశలను చిగురించేలా ఉంటుందా, కార్పొరేట్లను సంతృప్తి పరుస్తుందా, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుందా అనేది ఆసక్తి అందరిలో నెలకొంది. ఉపాధి కల్పనపైన ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తోంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నిత్యావసరాల వస్తువులపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, పన్నుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనే దానిపైన యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక వరుసగా 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటిసారి దేశ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను మరో 2 గంటల్లో పార్లమెంట్ కు సమర్పిస్తారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందని, ప్రభుత్వ దృష్టి మొత్తం ఆ విధంగానే ఉందని బడ్జెట్ సమావేశాల తొలి రోజే ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 8 నెలల కాలానికి సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ని మరి కాసేపట్లో పార్లమెంట్ లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా 7వసారి ఇది ఆమె బడ్జెట్. సో పేపర్లెస్గా ఈ బడ్జెట్ ఉండబోతోంది. ట్యాబ్లో చూసి ఆమె ఈ బడ్జెట్ని చదివి వినిపించబోతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజా సంక్షేమం, అలాగే దేశాభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారు, ఏ రంగానికి ఎటువంటి కేటాయింపులు జరపబోతున్నారు అనేది ఆమె బడ్జెట్ ప్రసంగంలో ప్రస్ఫుటం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ చేరుకున్నారు. అక్కడి నుంచి మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటుగా ఇటు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుడు ముఖ్యంగా అశ్విని నాగేశ్వరన్ వీరంతా కలిసి రాష్ట్రపతిని కలవడం జరుగుతుంది. రాష్ట్రపతికి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెడుతున్నారన్న సమాచారం అందించి ఆమె అనుమతి తీసుకుని తదుపరి పార్లమెంట్కి 10:30 గంటలకే రీచ్ అవ్వడం జరుగుతుంది. అనంతరం 10:30 గంటలకి పార్లమెంట్లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. 2024-25 బడ్జెట్కి కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత 11 గంటలకి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రధానంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో ఈ బడ్జెట్ ఉంటుంది అని చెప్పి ఆర్థిక శాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అన్ని వర్గాలకి కూడా ప్రాధాన్యత ఉంటుంది, అన్ని రంగాలకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. సుమారు 50 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. 2014లో మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 17 లక్షల కోట్ల బడ్జెట్గా ఉండేది అప్పుడు వార్షిక బడ్జెట్. సో దాన్ని అంచెలంచెలుగా 30 లక్షల కోట్లకు పెంచుకుంటూ పోతే ఇప్పుడు 47 లక్షల నుంచి 50 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే అన్ని రంగాలకి, ముఖ్యంగా రక్షణ రంగానికి, అలాగే వ్యవసాయ రంగానికి, ఆరోగ్య రంగానికి, అలాగే మౌలిక సదుపాయాల కల్పన, అలాగే ఇప్పుడు దేశంలో నిరుద్యోగం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సో ఉద్యోగ కల్పనకు సంబంధించి, పేదలకి ప్రధానంగా గృహ నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ రంగానికి, ముఖ్యంగా ఈ పథకానికి ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే యువతకు ఉద్యోగ కల్పన పైన ఎక్కువగా ఫోకస్ పెట్టే దిశగా ఈ బడ్జెట్ ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. ఉపాధి హామీ విషయంలో కానీ, లేక కొత్త స్టార్టప్స్కి సంబంధించి గతంలోనే అనేక కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తూ వస్తుంది. అలాగే పన్ను స్లాబ్లకు సంబంధించిన అంశం పైన కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆంధ్రప్రదేశ్, అలాగే బీహార్, ఒడిశాకు ఎటువంటి కేటాయింపులు ఉంటాయి, ప్రధానంగా ఈ రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదా అన్న అంశాన్ని లేవనెత్తకపోయినా రాష్ట్ర అభివృద్ధికి, పునర్నిర్మాణానికి సహకారం అందించాలని చెప్పి కోరుతున్న
నేపథ్యంలో సో ఈ రాష్ట్రాలకు భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జేడీయూ అలాగే టీడీపీ ఈ ముఖ్యంగా పార్టీలు అధికారంలో ఉన్న భాగస్వామ్య పార్టీలుగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అక్కడ భాగస్వామ్య పక్షంగా ఉంది. సో ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు బీహార్ 30,000 కోట్లు అడుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏడాదికి 20,000 కోట్ల చొప్పున ముఖ్యంగా 1,00,000 కోట్లను వచ్చే 5 ఏళ్లలో నిధులు కేటాయించాలి. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి సహకారం, ఈ విధంగా కేంద్ర సంస్థల ఏర్పాటు, ఈ విధంగా అనేక అంశాలకి నిధులు కోరుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చి అనేక విజ్ఞాపనలు చేశారు. సో ఎటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఎస్, అంటే గతంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే ఈసారి మిత్రపక్షాలతో కూడినటువంటి గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి కేంద్రం రాష్ట్రాలకి సంబంధించి నిజంగానే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి వినతులన్నీ కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, బడ్జెట్ రూపకల్పన సమయంలో ప్రీ బడ్జెటరీ సమావేశంలో భాగంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి కూడా బడ్జెట్ ఏ విధంగా ఉండాలి, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఏవే ఉన్నాయి, రంగాల వారీగా ఎటువంటి కేటాయింపులు జరపాలన్న విజ్ఞాపనల్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా రంగంలోకి దిగి ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీని కలిశారు. ఆర్థిక మంత్రిని అలాగే వివిధ మంత్రిత్వ శాఖల మంత్రులను కూడా కలిసి రంగాల వారీగా ముఖ్యంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎంత నిధులు కేటాయించాలి, అలాగే మంత్రిత్వ శాఖల వారీగా కూడా హౌసింగ్ మినిస్ట్రీ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అలాగే అగ్రికల్చర్ మినిస్ట్రీ, ఈ విధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఈ విధంగా అనేక మంత్రులను కలిసి కూడా విజ్ఞాపనలు అందించడం జరిగింది. పెండింగ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ముందస్తుగానే వారికి సమాచారం ఇస్తే కనుక బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయన్న కోణంలో వాళ్ళు అడగడం జరిగింది. సో వాటిని ఎంతవరకు కన్సిడర్లోకి తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది కేంద్ర బడ్జెట్, దేశ బడ్జెట్ కాబట్టి సో దేశ ప్రయోజనాల దృష్ట్యా రంగాల వారీగా కేటాయింపులు ఉంటాయి, కానీ రాష్ట్రాల వారీగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత, తెలంగాణ రాష్ట్రానికి ఇంత అనేవి కేటాయింపులు ఉండవు. కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించి అంశాల వారీగా ఉన్న ముఖ్యంగా కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి సో ఆ ప్రాజెక్టుకి ఏమన్నా ప్రత్యేక నిధులు ఏమన్నా కేటాయిస్తారా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి ఏమైనా నిధులు కేటాయిస్తారా, తెలంగాణలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన అనేక విజ్ఞాపనలు ఇచ్చారు కాబట్టి సో రోడ్స్ అండ్ హైవేస్ మినిస్ట్రీ కింద అక్కడ జాతీయ రహదారి నిర్మాణానికి ఏమైనా నిధులు కేటాయిస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రంగాల వారీగా కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రానికి ముఖ్యంగా ఆయా ప్రాజెక్టులకు ఎంత నిధులు వస్తాయన్నది మనకి ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. పేపర్లెస్ బడ్జెట్ కాబట్టి సో పూర్తిగా ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిపారు, అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకి ఎంత వాటా కింద కేంద్రం బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించింది అన్నది ఈ సాయంత్రానికి స్పష్టత రాబోతోంది. కానీ పన్ను స్లాబ్లకు సంబంధించి కానీ అలాగే ఉద్యోగ కల్పనకి పెద్దపీట వేసే దిశగా, ఆరోగ్యానికి అలాగే వ్యవసాయ రంగానికి ఇప్పటికే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా వాటి కొనసాగింపుగా ఈ బడ్జెట్ ముఖ్యంగా 2047 నాటికి భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళికగా ఈ బడ్జెట్ ఉండబోతుందని చెప్పి ప్రధాని మోడీ నిన్న తెలపడం జరిగింది. సో వాటికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ముఖ్యంగా అందరిలోనూ అంచనాలను అయితే పెంచడం జరిగింది. సో చూడాలి ఏ విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది అనేది. రైట్ గోపి.